హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైడ్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు మీకు హోండా మోటార్ సైకిల్స్లో ప్రీమియం సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది క్రూజర్ బైక్ అయిన హోండా CB 350 గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ ముందుంది ఆ వెహికల్. సో ముందుగా ఈ మోడల్ రెండు వెర్షన్స్లో మీకు అవైలబుల్గా దొరుకుతుంది. ఒకటి DLX అండ్ DLX Pro. కంపేర్ టు DLXతో పోల్చుకుంటే DLX Proలో అడిషనల్గా మీకు డ్యూయల్ హార్న్ వస్తుంది అండ్ డ్యూయల్ కలర్ టోన్ వస్తుంది అండ్ దాంతోపాటు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా వస్తుందన్నమాట. సో మీరు చూస్తున్న మోడల్ అయితే DLX మోడల్. సో ఈ మోడల్ మీకు ఇంజిన్ వచ్చేసరికి 348.66 cc ఉంటుంది. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు. పవర్ వచ్చేసరికి మీకు 20.7 bhpలో ఉంటుంది. మీకు 5500 rpmలో మీకు అవైలబుల్గా దొరుకుతుంది. టార్క్ వచ్చేసరికి 29.4 Nmలో ఉంటుంది. 3000 rpmలో ఉంటుందన్నమాట. సో ఈ మోడల్ కలర్స్ వచ్చేసరికి రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్, బ్రౌన్, బ్లాక్ అండ్ మీకు మ్యాటీ క్రాస్డ్ మెటాలిక్ కలర్స్ అవైలబుల్గా దొరుకుతుంది. గేర్ బాక్స్ వచ్చేసరికి 5 స్పీడ్ మాన్యువల్ ఉంటుంది అండ్ మీకు సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఈ మోడల్ అవైలబుల్గా దొరుకుతుంది. కిక్ ఆప్షన్ అయితే లేదు. కంపెనీ యాజ్ పర్ ARA క్లైమ్లో వచ్చేసరికి మీకు 42 kmpl వరకు మీకు మైలేజ్ ఇచ్చారు. సో యాజ్ పర్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే మటుకు 35 kmpl వరకు ఉందన్నమాట. సో ఈ మోడల్ లెంత్ వచ్చేసరికి మీకు 2207 mmలో ఉంటుంది అండ్ మీకు సాడిల్ హైట్ వచ్చేసరికి 800 mm అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి కొంచెం తక్కువ ఉంటుంది, 165 mm ఉంటుంది. అంటే ఈ సెగ్మెంట్ మోడల్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది అండ్ వెహికల్ వెయిట్ వచ్చేసరికి 187 kgs ఉంటుంది. ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి మీకు 15.2 లీటర్స్ అనేది మీకు ఈ మోడల్లో అవైలబుల్గా ఇచ్చారు. సో బ్యాటరీకి వచ్చేసరికి మీకు 12 వాట్స్ 6Ah బ్యాటరీ అనేది మీకు మోడల్లో అయితే ఇచ్చారనమాట. సో ఫ్రంట్ ఫినిషింగ్ చూసుకుంటే మీకు క్రూజ్ బైక్స్కి ఉండే సేమ్ లైక్ డిజైన్ మీకు ఈ మోడల్ అవైలబుల్గా దొరుకుతుంది. సో ఫ్రంట్ మీకు హెడ్ ల్యాంప్స్ కానీ మీకు దాంతోపాటు సిగ్నల్ లైట్స్ కూడా మీరు ఫినిషింగ్ చూడొచ్చు. సస్పెన్షన్కి వచ్చేసరికి టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోక్స్ ఇచ్చారు. టైర్ సైజ్కి వచ్చేసరికి 19 inches టైర్స్ అయితే ఫ్రంట్ అయితే మీకు అవైలబుల్గా ఇచ్చారు. 100/90 అనమాట. బ్రేకింగ్ వచ్చేసరికి మీకు డ్యూయల్ ఛానల్ ABS అనేది ఈ మోడల్లో అయితే ఇచ్చారు. ఫ్రంట్ కూడా మీకు ఫ్రంట్ అనేది కూడా డిస్కే వస్తుంది. కాకపోతే ఫ్రంట్ డిస్క్ వచ్చేసరికి 310 mm ఉంటుంది. LI వీల్స్ అయితే మటుకు వస్తాయి. ట్యూబ్లెస్ టైర్స్ కామన్గా అవైలబుల్గా ఉంటాయి. కమింగ్ టు రేర్ సస్పెన్షన్కి వచ్చేసరికి ప్రెజర్డ్ నైట్రోజన్ చార్జ్ సస్పెన్షన్ ఇచ్చారనమాట. సో రేర్ టై సైజ్కి వచ్చేసరికి 18 inch ఇచ్చారు అండ్ 130/70 సైజ్ అనేది మీకు ఇచ్చారనమాట. ట్యూబ్లెస్ టైర్సే వస్తాయి. రేర్ కూడా మీకు డిస్క్ బ్రేకింగ్ వస్తుంది. బట్ రేర్ వచ్చేసరికి మీకు డిస్క్ సైజ్ వచ్చేసరికి 240 mm ఉంటుందన్నమాట. సో బికాస్ ఆఫ్ డ్యూయల్ ఛానల్ ABS వల్ల మీకు వెహికల్ కంట్రోల్ అనేది చాలా బాగుంటుంది, స్టేబుల్గా ఉంటుంది అండ్ బ్రేకింగ్ అనేది చాలా ఎఫిషియన్సీ కూడా ఉంటుందన్నమాట. సో రేర్ కూడా మీరు చూసుకుంటే మటుకు రేర్ కూడా మీకు టైలైట్స్ కూడా LED ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో వెహికల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి మీకు 15.2 లీటర్స్లో మీకు ఈ మోడల్ అయితే అవైలబుల్గా దొరుకుతుంది. డిస్ప్లేకి వచ్చేసరికి మీకు ఓడోమీటర్ వచ్చేసరికి డిస్ప్లే మీకు డిజిటల్ వస్తుంది. బట్ స్పీడోమీటర్ వచ్చేసరికి మీకు ఎనలాగ్ టైప్లో ఉంటుందన్నమాట. సో ఈ పర్టికులర్ ఈ మోడల్ అయితే మటుకు వెహికల్తో మటుకు వారంటీ 3 years ఆర్ మీకు 42,000 kilometers వారంటీ అనేది ఇస్తున్నారు. కమింగ్ టు సర్వీస్కి వచ్చేసరికి మీకు ఫస్ట్ సర్వీస్ అయితే మటుకు మీరు 1,000 kilometers లేదంటే 1 month లోపు వెళ్ళాల్సి ఉంటుంది. సో సెకండ్ సర్వీస్ వచ్చేసరికి 6,000 లేదా 6 monthsలో వెళ్ళాల్సి ఉంటుంది. సో కమింగ్ టు థర్డ్ సర్వీస్ వచ్చేసరికి 12,000 లేదా 1 year లోపు మీరు సర్వీస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ 3 ఫ్రీ సర్వీసెస్ అని మీకు ఈ మోడల్తో పాటు అవైలబుల్గా ఇచ్చారు. సో పర్టికులర్గా చెప్పాలంటే మటుకు ఈ మోడల్లో కనెక్టెడ్ ఫీచర్స్ లైక్ మీకు హోండా స్మార్ట్ వాయిస్ కంట్రోల్ అనేది మీకు ఈ మోడల్లో దొరుకుతుంది అండ్ దాంతోపాటు USB ఛార్జ్ పోర్ట్ ఆప్షన్ కూడా ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే డిస్టెన్స్ టు MT కూడా మీకు ఈ మోడల్ అవైలబుల్గా ఇచ్చారు అండ్ మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా మీకు ఇందులోనే ఉంటుందన్నమాట. GPS నావిగేషన్ కనెక్షన్ కూడా మీరు ఇందులో ఇచ్చుకోవచ్చు. సో ఆ రోజున కూడా మీకు ఈ ఫీచర్స్ అనేది మీకు ఈ మోడల్ అయితే ఇచ్చారనమాట. పర్టికులర్లీ ఈ క్రూజర్ బైక్ వచ్చేసరికి మెయిన్ కాంపిటీషన్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ మీకు మీటర్ 350 ఉంటుంది అండ్ జావా 350 ఉంటుంది అండ్ దాంతోపాటు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కూడా వన్ ఆఫ్ ది కాంపిటీషన్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 350 సిరీస్లో ఉన్న వన్ ఆఫ్ ది మెయిన్ కాంపిటీటర్స్ అవే కాబట్టి. సో ఈ మోడల్ ప్రైస్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు DLX మోడల్ ప్రైస్ అయితే ఎక్స్షోరూమ్ కాస్ట్ 2,14,800 ఉంది. కమింగ్ టు ఆన్వర్డ్ వచ్చేసరికి నియర్ టు మీకు 2,58,000 ఉందన్నమాట. సో నేను చెప్తున్న ఈ ప్రైస్ అయితే ఉందో ఎక్స్షోరూమ్, లైఫ్ ట్యాక్స్ అండ్ ఇన్సూరెన్స్ మాత్రమే కలిపి చెప్తున్నాను. సో ఫర్దర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం నియరెస్ట్గా ఉన్న హోండా మీకు బిగ్ వీల్స్ తాలూకా ప్రీమియం బైక్ షోరూమ్కి వెళ్తే మీరు వాళ్ళు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ప్రో వర్షన్ అయితే మటుకు మీకు 2,17,800 ఉంది. ఆన్వర్డ్ వచ్చేసరికి 2,60,000 వరకు ఉంటుందన్నమాట. సో హోండా అనేసరికి ప్రీమియం క్వాలిటీ అండ్ దాంతోపాటు రిఫైన్డ్ ఇంజన్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఒకసారి డ్రైవ్ చేసి మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వన్స్ మీరు నచ్చితే ఆబ్వియస్లీ మీరు కూడా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.